అయినా ఏం కాదు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వెస్టిజ్. నా పేరు వచ్చేసి మనీషా, మాది కొత్తుల్లాపూర్. నన్ను ఈ ప్లాట్ఫామ్ పరిచయం చేసి, నేను స్టూడెంట్ కదా, నన్ను కూడా పరిచయం చేసి ఒక స్టూడెంట్ జ్యోతి మేడం, నిలబెట్టింది మాత్రం బీబీ మేడం, పాండే సారు, ఎంఎస్ఆర్ సార్ గురించి ఒకసారి నాకు గ్రాండ్ చిన్న ఏజ్లో డిగ్రీ స్టూడెంట్ ఉండి దీన్ని ఎందుకు టేకప్ చేసిన అంటే, నాకు ఇంకా ఏమైనా అవసరం ఉంటుందా? మమ్మీ డాడీ పెడతారు, తినాలి, చదువుకోవాలి, అంతే, వేరేది ఏముండదు. కాలేజ్ ఇలా ఒక్కటే తెలుసు. అట్లాంటి సిచ్యువేషన్లో జ్యోతక్క నాకు పరిచయం చేసింది. మాది ఒకటే విలేజ్, జ్యోతి మేడంది, నాది బీబీ మేడంది, అర్చన మేడంది, వీళ్ళందరూ ఒకటే విలేజ్. కానీ జ్యోతక్క నాకు కొంచెం ఫ్రెండ్ లాగా పరిచయం చేసింది. ఇంటమా విన్నాం, మీరు కూడా ఫస్ట్ వినలే. ఫోన్లు కొట్టంగా ఇక్కడికి వచ్చారు కదా, చూస్తే ఇంత చిన్న ఉండగా నేను ఒక 8 నెలలు సతాయించిన దీన్ని తెలుసుకోవడానికి. 8 నెలలు సతాయించిన తర్వాత ఒక 9వ నెల మీరు ఇక్కడ ఎట్లా మీటింగ్కి వచ్చినా, నేను అక్కడ ఇబ్రహీంపట్నం అని ఒక మీటింగ్కి వెళ్ళిన. మీటింగ్కి వస్తే కొంచెం క్లారిటీ వస్తుంది ఎవరికైనా. 100 సార్లు నీ ఇంటికి వస్తే దీని వాల్యూ తెలియదు, కానీ ఒక్కసారి వీడికి వస్తే దీని వాల్యూ తెలుస్తుంది. అట్లా ఒక్క మీటింగ్కి నేను వెళ్ళిన మీటింగ్లో ఇక్కడ లీడర్స్ మాట్లాడారు కదా, అక్కడ కూడా అట్లా లీడర్స్ మాట్లాడి సర్వశ్రీ మేడం తనకి కనెక్ట్ అయినా నేను ఈ బిజినెస్ టేకప్ చేసిన. ఆమెకి ఎందుకే కనెక్ట్ అయినా అంటే, మా చెస్ట్ పెయిన్ ఉండే, ఒక కుకింగ్ ఆయిల్ ఫ్లాక్స్ సైడ్ యూజ్ చేయడం వల్ల చెస్ట్ పెయిన్ పోయింది అని చెప్పింది ఆమె. ఆ ఒక్కటి మాట కనెక్ట్ అయింది. మా మమ్మీకి కూడా అదే హెల్త్ ఇష్యూ ఉంది. ఇట్లా చెస్ట్ పెయిన్ ఒక 1/2 కిలోమీటర్ కూడా నడవకపోతుండే. పెయిన్ కిల్లర్, నొప్పుల గోలి ట్యాబ్లెట్ అంటారు కదా, ఆ ట్యాబ్లెట్ లేకుండా పండుకోకపోతుండే మా మమ్మీ. రెగ్యులర్గా ట్యాబ్లెట్ వేస్తేనే ఆమె నిద్ర వచ్చేది, నెక్స్ట్ డే తన పని తను చేసుకునేది. అట్లాంటి సిచ్యువేషన్లో ఆ మీటింగ్ విన్న తర్వాత కిందికి వచ్చి కుకింగ్ ఆయిల్ ఒక్కటే తీసుకున్నాను. ఫస్ట్ మీ పిల్లలు వేస్తే మీరు ఊరుకుంటారా? ఎవరు ఊరుకోరు. మా మమ్మీ కూడా ఫస్ట్ డే తిట్టింది నన్ను. కాకపోతే ఇక్కడ విన్నది నేను, చూసింది నేను, దీని గురించి అంతా తెలుసుకుంది నేను ఒక 2 గంటలు కూర్చొని. అవునా కదా? ఇక్కడ మీరు కూడా విన్నది కూడా మీరే. అట్లా మంచిగా ఉంటుంది మమ్మీ యూజ్ చేయంటే. ఒక 1 మంత్ కంటిన్యూస్ యూజ్ చేస్తే మా మమ్మీకి పెయిన్ రిలీఫ్ అనేది వచ్చింది. దమ్ము రావడం తగ్గిపోయింది, చెస్ట్ పెయిన్ తగ్గిపోయింది. అట్లా ఒక 2 నెలలు యూజ్ చేసిన తర్వాత మళ్ళీ 3వ నెల బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కోసం తీసుకున్నాం. అప్పటికి ఒక 2 టైమ్స్ మమ్మీకి బ్లడ్ ఎక్కించినాం. 3 ఇయర్స్కి ఒకసారి బ్లడ్ తగ్గిపోతూ ఉంటుంది. సో ఇక్కడ ఎల్బీ నగర్ దగ్గర కామినేని ఉంటుంది కదా, హాస్పిటల్ చూపిస్తే లక్షలు ఖర్చులు పెట్టినాం. డాక్టర్లు గుంతీరు ఫీజులు కానీ మాకేం రిజల్ట్స్ చెప్పలే ఎందుకు తగ్గిపోతుంది అని. అట్లా 3rd టైం వచ్చినప్పుడు ఇక్కడ సప్లిమెంట్స్ ఉన్నాయి, ఒక 5-6 మీటింగ్లకు వచ్చి తెలుసుకొని సప్లిమెంట్స్ యూజ్ చేస్తే 6% ఉన్న బ్లడ్ 12%కి వచ్చింది. 6% పెరిగింది 4 నెలలు. నేను హెల్త్ పర్పస్లో బాగున్నా, హాస్పిటల్కి దూరమైన, మా మమ్మీ బాగుంటాయి, నాకు పైసలు అక్కర్లేదు అనుకుని వచ్చిన ఫస్ట్ డే మీటింగ్కి వచ్చినప్పుడు. కాకపోతే మీటింగ్స్లో విన్నాక ఆరోగ్యం ఉంది, ఆదాయం ఉంది, 2 ఉన్నాయి. నాకైతే ఆరోగ్యం వచ్చింది, దీన్నే 10 మందికి పంచడం వల్ల ఆదాయం కూడా ఉందని తెలుసుకొని చిన్నగా నాకు తెలిసిన పరిచయాలకు ఫ్రెండ్స్కి షేర్ చేసుకుంటూ వెళ్ళినా. ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి ఒక 90 రూపాయలు వచ్చింది. హైయెస్ట్ లాస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చేసి 34,000 తీసుకుంటాం. 34,000 తీసుకుంటున్నా. ఇప్పుడు మీరు పేరెంట్స్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు కదా, అందరూ ఇక్కడ మా ఏజ్ వాళ్ళు కూడా ఉన్నారు కదా. మీ పిల్లలకి మీరు చాక్లెట్ అంటే ఒక 5 రూపీస్ పెన్ కొనుక్కోవాలన్నా, 10 రూపీస్ పానీపూరి తినాలన్నా మీరే ఇస్తారా, సంపాదిస్తారా? మీరే ఇస్తారు. మా పేరెంట్స్ కూడా నాకే ఇచ్చేది. అట్లాంటి సిచ్యువేషన్ని వెస్టీజ్కి వచ్చి వెస్టీజ్ నుంచి సంపాదించి 1,00,000 రూపాయలు చిట్టి నడవాలంటే ఎన్ని నెలలు వేస్తారు మేడం? సార్ 20 నెలలు వేస్తారు. మా డాడీ కూడా వేస్తాడు, ఎక్స్పీరియన్స్. మేమే ఇస్తాం పైసలు తెచ్చి పెడితే. ఇంకా ఒక 20 నెలలు నడిస్తే 1,00,000 రూపాయలు చెట్టి మీ చేతికి వస్తే 20 అన్నా లాడు కదా, ఎత్తుకుంటే 6,000 కడతారు. అట్లాంటిది వెస్టీజ్కి వచ్చి వెస్టీజ్ నుంచి సంపాదించి ఒక్క 5 నెలలే 5 మంత్సే కష్టపడి గట్టిగా 1,10,000 సంపాదించి మా డాడీకి తులంన్నర చైన్ నేను గిఫ్ట్ చేసిన. 1,10,000 అంటే బయట చూసుకుంటే నా ఏజ్ వాళ్ళకి చాలా పెద్ద, వెస్టీజ్లో చూసుకుంటే చిన్న సక్సెస్ నాది. 34,000 1,10,000 కోసం కాదు నేను వచ్చింది. డిసెంబర్కి 1,00,000 రూపాయలు తీసుకుంటాం. మారుతి షిఫ్ట్ రెడ్ కలర్ కార్ తీసుకోవాలని చూడకండి. ఖచ్చితంగా తీసుకుంటా. నా ఓన్ డ్రైవింగ్తో మమ్మీ డాడీని తీసుకెళ్ళాలి, వాళ్ళ చేసే కష్టాన్ని నేను మార్పియాలని గోల్ పెట్టుకుని వర్క్ చేస్తున్నా. థ్యాంక్ యూ, విష్ యూ వెల్.